హాయ్ అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా కొత్తవారు కనుక ఉన్నట్లయితే, ఈరోజే మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, మర్చిపోకండి. మరి మనం ఇప్పుడు అర్ధాగ్ని సీరియల్ 3వ భాగం విందాం. రచన శాంతి స్వరూప్ గారు. ఆ వెలుగు కంటే ముందు తాను తగిలి దహించబడుతుందని తెలిసి ఆమె ఒక కృతనిశ్చయంతో సరిహద్దు తెలిసిన పహారా సైనికుల్లాగా ఏ జంకు లేకుండా ఏదొచ్చినా ఎదుర్కొనేందుకు ఎదురు చూస్తూ వెళ్ళింది. అర్ధరాత్రి దాటుతున్నదనగా శివచిత్తుడొచ్చాడు గదిలోకి చాలా హడావిడిగా. అతని వాలకంలో అసహనం కంటే ఆతృత కనబడింది. ఏం నిశ్చయించుకున్నావు గాంధర్వి? అలా ఎందుకు సంబోధిస్తాడో తనను అనూహ్యకు అర్థం కాలేదు. మౌనంగా కనురెప్పలెత్తి చూసింది. మబ్బులేలేని ఆకాశంలా నిరీహకు ప్రతీకల్లా ఉన్నాయి ఆ కళ్ళు. శివచిత్తుడే మళ్ళీ మాట్లాడాడు. ఎన్నో తరాలుగా దాహం తీరుస్తున్న ఊట బావి మూయించవలసి వచ్చింది. ఊళ్ళో అందరి నోళ్లలో మట్టి కొట్టినట్టు ఆ బావి మూత పెట్టారు. అందరూ ఏమంటున్నారో తెలుసా? ఆ తర్వాత అతను ఏ మాటను పేనుతాడో అనూహ్యకు తెలుసు. అందుకే ఉరిమే కారు మేఘం కురవకపోతుందా అని ఊరుకుంది. ఆ మౌనాన్ని నిర్లక్ష్యంగా, ఆ వినయాన్ని నిర్లజ్జగా అన్వయించుకున్న శివచిత్తుడు అరిష్టదేవత ఊళ్ళో అడుగుపెట్టిందని, పరోక్షంగా మన కుటుంబాన్ని దూషిస్తున్నారు, అందుకు కారణం నువ్వేనని చెప్పనక్కర్లేదనుకుంటా. మీ నియమాలు ఉల్లంఘించాలన్న తలబిరుసుతనం లేదు నాకు. కానీ నాలో ఎదురు తిరుగుతున్న మనస్సు మేధస్సుకి మధ్య, ఆకాశానికి అగాధానికి మధ్య ఉన్నంత చేరువతనం ఉంది. దాన్ని నేను అధిగమించలేకపోతున్నాను. అనూహ్య తను అనుకున్న నిర్ణయాన్ని తెలియచెప్పేందుకే రంగాన్ని సిద్ధం చేస్తూ అంత పెద్ద వాక్యం పలికింది. కారణాలు కాదు, ఫలితం ప్రభావం చూపుతుంది. నన్ను ఈ ఒక్క విషయంలో వెలివేయకూడదా? సర్వజ్ఞులు మీరు. నువ్వు శాసనాన్ని ధిక్కరించితే అలానే అవుతుంది. అగ్రజ స్పర్శ జరగలేదన్న ఆంక్షను దాటలేని కేశవుడు ఈ గది గడప దాటి రాలేడు. శివచిత్తుడు తన మాట పూర్తి చేయనీలేదు. అనూహ్య అలలా వెళ్ళి అతని కాళ్ళు పట్టుకునేందుకు పాదాల దగ్గర కూలబడింది. నేను వారి భార్యగానే మరణిస్తాను. వారు తాకని ఈ కాయాన్ని చిటారు కొమ్మన కాసిన కాయలాగా ఎవరికీ కొరగాకుండా రాలిపోనివ్వండి. అనూహ్య తన అచంచల నిర్ణయాన్ని అలా సూటిగా చెప్పేసరికి శివచిత్తుడికి శివమెత్తుకొచ్చింది. నాశనానికి దాపురించావు. నీ మూర్ఖత్వంతో ఈ ఇంటికి ఊరికి సర్వారిష్టం తెస్తావు జ్యేష్ఠాదేవి. అదుపు తెప్పిన కోపంతో ఈదురుగాలిలా దూసుకుపోబోయాడు. నన్ను క్షమించండి. అనూహ్య శివదత్తుడి పాదాలు పట్టుకుంది. నీ స్పర్శ నన్ను సర్పదర్శుని చేస్తోంది. అనూహ్య చేతుల్ని పాదాలతో విదిలించి విసురుగా వెళ్ళిపోయాడు. అనూహ్యకి నుదుటి మీద నుంచి కొండరాళ్ల తిరగలి తీసినంత హాయిగా అనిపించింది. తన అరచేతుల్ని మునివేళ్లని ముద్దు పెట్టుకుంది. తనివి తీరా ఆ వేళ్లను ఒక్కదాంతో ఒకటి తాకించి విచిత్ర వీణ వాయించినట్టుగా అనుభూతి పొందింది. స్పర్శ జరిగింది. లక్ష్మణరేఖ చెరిగిపోయింది. అగ్రజుల వారిని స్పృశించింది. ఆంక్షలు అరటి బోధల్లా అణగారిపోయాయి. ఇక మిగిలింది తన దేవుడికే అశ్వత్థామహత కుంజరహ మంత్రోపాయాన్ని తెలియజెప్పి తాదాత్మ్యం చెందే క్షణం కోసం స్వాతి చినుకలకు ఎదురుచూసే ఆల్చిప్పలా ఎదురుచూస్తూ కూర్చుంది. ఇక శివచిత్తుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ మంచం మీది దుప్పటిని అణువణువు మల్లెరేకు కన్నా సున్నితంగా తాకుతూ సర్ది కూర్చుంది. పరువం కలగకుండా ఒక అంచున ఒదిగి మోకాళ్ళ మీద తలవాల్చి పెరటి వాకిలి వైపు చూపులు నిలిపి విశాలమైన తటాకంలో వికసించిన కలువలా ఉంది. ఆ ఎదురు చూపులకు ఎదురొచ్చినవి కేవలం ఏ రుచి లేని నిశ్శబ్ద క్షణాలు. కోడి కూసిన తర్వాత ఆ ఇల్లు ఒక్కసారిగా ఆవలించి ఒళ్ళు విరుచుకున్నట్టుగా చైతన్యం, హడావిడి, వెలుగు, వేడిలా కలిశాయి. కలకాలం మనుషులు గలగలా మాట్లాడుకుంటున్న ధ్వనులు అనూహ్యను లేపాయి. ఆ రాత్రి తెల్లారిపోయిందని, అనూహ్యకు యుద్ధం చేయకుండానే రాజ్యం పోగొట్టుకున్నట్టు తెలిసిన సైనికుళ్ళ అనుభూతి పొందింది.
నిరాశగా మంచం దిగబోతూ ఉంటే అనూహ్య గదిలో పెరటి తలుపులు తీసుకుని వచ్చిన ఉదయ కిరణాలతో పాటు వచ్చిన మనిషి ఆమెకు కోటి కోటి కోట్ల పున్నమచంద్రులు వెంట తెచ్చాడు. కేశవచిత్తుడు ఒక అడుగు గడప బయటే ఉంది. అనూహ్య, నాకు లోపలికొచ్చే అవకాశం ఉందా? అతని ప్రశ్నలోని ఆంతర్యం అర్థం చేసుకున్న అనూహ్య 2 చేతులు చాచి కేశవచిత్తుడికి చూపిస్తున్నట్టుగా గాల్లోకి ఎగరేసింది. కేశవచిత్తుడు ఆశ్చర్యంతో విప్పారిన కళ్ళు మరింతగా వెడల్పు చేసి చూపాడు. అతని దృష్టికి అనూహ్యంగా ఆప్యాయంగా అంది వచ్చిన అరటి గెలలా అనిపించింది అనూహ్య. అయినా అడుగు కదలలేదు. అనూహ్య, అగ్రజ స్పర్శ జరిగిందా? అతను అడిగే పద్ధతి అనూహ్యకు అపరిమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను భర్త, తను భార్య. మానం, ప్రాణం, జీవనం అతనికే అర్పితం. అది చెట్టుకి కొమ్మలు మొక్క మొలిచినంత సహజం. ఆ సహజ సిద్ధమైన హక్కును, హాయిని, హోదాని పొందేందుకు ఆయనలో ఉన్న జంకు అసహజం. అర్థం లేని ఆటంకాలని, ఆంక్షలని అల్లుకుని తన పెరట్లో పూచిన పువ్వును తాకకుండా కొమ్మనే రాలిపోతూ ఉంటే నిరీహతో చూస్తూ నిలబడిపోవటం అనూహ్యకు అంబుదికి ఆకాశానికి అంచులు అంటించినట్టు కనిపించే దిగంతం గుర్తొచ్చింది. అని కలిసినట్టే కనపడ్డాయి. అయినా వాటి మధ్య అందుకోలేని అగాధం. అలానే పెదవికి పళ్ళానికి మధ్య కనిపెట్టిన కడలులు ఎన్నో. ఇది ఇంతేనా? ఆలోచనల వరదలో మురిగిన అనూహ్య నిశ్శబ్దాన్ని కేశవచిత్తుడు మరోలా అర్థం చేసుకున్నాడు. చెప్పు అన్న శబ్దం చెప్పులు కుట్టే నోడికి ఒకే భావాన్ని స్ఫురింపజేసినట్టు అయితే సరే అంటూ విసుగ్గా వెనుతిరిగాడు. అతనిలో కదలిక అనూహ్యకు అసనిపాతంలా తగిలింది. అంతే, ఉప్పెన కెరటంలా కేశవచిత్తుడి కాళ్లను చుట్టేసింది. జరిగిందండి స్పర్శ, మీరు వెళ్ళకండి. అనూహ్య ఆ పదాలంటూ తన చేతులు చూపించింది. బాగా నూనెలో ఊరిన ఒత్తి వెలిగినట్టు వెలిగాడు కేశవచిత్తుడు. అయిందా? నా ఆంక్ష తీరిందా? అమ్మయ్య అంటూ అనూహ్యను భుజాల పట్టుకుని లేవదీసి అక్కున చేర్చుకున్నాడు. అనూహ్య ఆనందానికి అవధుల్లేవు. అనూహ్య కేశవచిత్తుణ్ణి నీట చినుకులో తేమల అతుక్కుంది. నదులు పొంగుతున్నట్టుగా ఆ ప్రవాహానికి ప్రభంజనం ఊపునిచ్చినట్టు, చెట్లన్నీ తమ సంగమానికి సంతోషంగా నాట్యం చేస్తున్నట్టు, కాళ్ళు మేఘాల చెప్పులేసుకుని పరిగెడుతున్నట్టు తానే కాదనిపించింది. ఇంకా నన్నెప్పుడూ వదిలి వెళ్ళరు కదూ గోముగా అడుగుతూ అనూహ్య కేశవచిత్తుణ్ణి. అలానే వాక్యంలోని భావనలా అతుక్కుని అనుసరించింది. కలువల్ని కోసుకుని గుండెలకు అద్దుకుని మోకాలు లోతు నీళ్ల కాలవ దాటుతున్న దానిలాగా మెల్లగా మంచం దగ్గరికి నడిచింది. కేశవచిత్తుడు అనూహ్యను పొదివి పట్టుకున్నాడు. అది కల కాదు కదా అన్న శంకతో అరచేతిలో కొనగీటితో గిల్లుకుంది. నిజమే. మరింతగా కేశవచిత్తుణ్ణి హత్తుకుంది. నేతలో పడుగు నేక దారాల్లాగా. అనూహ్యకు మనసు తేలికై శరీరపు ఉనికి ఉల్లి పొరలా తోచింది. నిత్య దైవారాధన పటిమతో నిగారింపు తేలిన కేశవచిత్తుడి మోముకి తన చెక్కిలి ఆనించి తమకంగా చూసింది. శ్రావణ బెనగొండలో బాహుబలి విగ్రహంలా ఉన్నాడనిపించి సిగ్గుతో మొగ్గైపోయింది. అనూహ్యను తన కుడి చేత్తో ఆమె భుజాల కిందుగా లాగి తన గుండెలపైకి లాక్కున్న కేశవచిత్తుడు ఆమెతో ఎక్కువగా మాట్లాడలేదు. బిరియని పువ్వుల అతని కళ్ళు అతను అలసిపోయాడని, నిద్ర కోరుకుంటున్నాడని అనూహ్యకు చెప్పినట్టు అనిపించి మెల్లగా అతన్ని దిళ్లపైకి వాల్చి తాను అతని బంధం నుంచి గుప్పెటలో నీళ్లు జారినట్టు పక్కకు తొలగింది. అయినా అనూహ్య కేశవచిత్తుణ్ణి శరీరానికి సహజ కవచమైన చర్మంలా అతుక్కుని ఆ నులివెచ్చదనపు ఆనందాన్ని తనివి తీరా అనుభవిస్తోంది. ఆ వెచ్చదనం రగిలిస్తున్నటువంటి కొలిమిని ఆరకుండా ఉంచేందుకు అనూహ్య కేశవచిత్తుడి కాళ్ళు లలితంగా నొక్కుతూ కూర్చుంది. ఆ స్పర్శ ఆమెకు స్వర్గద్వారానుభూతి కలిగిస్తోంది. నిద్రలో కూడా కేశవచిత్తుడు గొణుగుతున్నట్టుగా పెదాలు కదిలిస్తున్నాడు. చెవి ఒగ్గి ఆ రహస్య ధ్వనులు విందామని వంగి ఆశ్చర్యపోయింది. త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధన ఉర్కోరిక మానబంధవాన్ మృత్యోర్ముషి యమార్పుతాత్. అస్పష్టంగా వినిపించినటువంటి ఆ మంత్రోచ్చారణకు అనూహ్య కొద్దిగా కంగు తిన్నది. ఆమె ఆశించింది ఆ పెదాలు తన పేరు జపిస్తున్నాయనుకుంది.
రాత్రంతా ప్రజా విధులు నిర్వహించిన ఆయన ఆ అభ్యాసం ఆగకుండా అలానే జపం చేయటం కేశవచిత్తుడి జీవన విధానంలో ఆ క్షణం ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో వేసవి ఎండలో ఉన్న ప్రమిదంలో దీపంలాగా తెలిసి కొంత నిరాశపడింది. అయినా ఇంగితం ఆమెలో విచక్షణను తట్టిలేపి రాత్రంతా పూజతో అలసిన అతన్ని కొంతసేపైనా సేద తీరని అని చెప్పింది. ఆ భావం అనూహ్యకు కొండంత బలమిచ్చి నిలబెట్టాయి. ఆమె అలా అతన్ని కాళ్ళు నొక్కుతూనే చాలాసేపటికి నిద్రపోయింది. బాగా పొద్దెక్కింది. పెరట్లోకున్న తలుపులు గడగడా శబ్దం చేస్తున్నాయి. రెక్కలు తడిసిన పావురాయి నీళ్లు విదిలిస్తున్నట్టుగా. ఎవరది? కేశవచిత్తుడు ఉలిక్కిపాటుతో మంచం ఒక్క గెంతుతో దిగి తలుపు దగ్గరికి వెళ్ళబోయాడు. అనూహ్య కలత నిద్రమత్తు వదిలి ఇనపరజను అయస్కాంతాన్ని అంటుకున్నట్టుగా అతన్ని కదలకుండా పట్టుకుంది. వదులు. కేశవచిత్తుడు విదిలించుకుని వెళ్ళటం అనూహ్యను నిశ్చేష్టురాల్ని చేసింది. తలుపు గడియ తీసిన కేశవచిత్తుడు అంతకంటే ఎక్కువ ఆశ్చర్యపోయాడు. ఎదురుగా సంగమేశ్వర సిద్ధాంతి గారు. సంక్రాంతి పండగ రోజుల్లో ఇంటి ముంగిలి ముగ్గుల్లో నిలబడే జంగమదేవర శంఖం వదినట్టు ఒళ్ళు జల్లుమనేలా కేశవ సమయాలు మర్చిపోతే ఎలా? సంతోషానికైనా సంతాపానికైనా సందర్భం ఉండాలి. ఉరుములు వడగళ్ళు ఒకేసారి కురిసినట్టుంది ఆయన కంఠం. కేశవచిత్తుడు వణికిపోతున్నాడు. అడుగులు గబగబా వేస్తూ పెరట్లో ఉన్న స్నానాల గదిలోకి పరిగెత్తాడు. అనూహ్య సిగ్గుతో చితికి గుల్ల అయిపోయింది. ఆమెలో ఆర్తి తీరనే లేదు. చల్లనీళ్లలో మైనపు బొమ్మలా గడిపింది అన్ని రాత్రులు. తీరా తమకం తెల్లారే క్షణానికి తూర్పు తెల్లారిపోయింది. సూర్యుడే రాని వర్షాకాలపు ఉదయాన్ని చూసే సూర్యముఖ పువ్వులాగా. అనూహ్య కొంగు తల మీదకి లాక్కొని తలంచుకుని నిలబడింది. త్వరగా నీ అవసరాలు తీర్చుకుని తయారవ్వు. మధ్యాహ్నం భోజనాల తర్వాతే మీ ప్రయాణం. సిద్ధాంతి గారు గాలిని శాసించినట్టు పలికారు. అప్పటికే ఆయన పూజ పూర్తయింది ఆ రోజు. అప్పుడే ముగించిన పూజ గుర్తుగా ఆ కుడి చేతి వేళ్ళు ఇంకా కుంకుమతో మెరుస్తూనే ఉన్నాయి. నుదురు, నాసికాగ్రం మంచులో తడిసిన కలువల్లా మెత్తటి వెలుగులో మెరుస్తున్నాయి. మీ ప్రయాణం అన్న శబ్దం విన్న అనూహ్యకు అంతటి అనంత గంభీర వాగ్ధార తన మీద అమృతాన్ని చిలికినట్టుగా అనిపించింది. చీకటిని చింపిన వేకువ వెలుతురు స్నానాలు చేస్తుందని తెలిస్తే రాత్రి పూర్తిగా మెలకుతూనే ఉండేదాన్ని అనుకుంది అనూహ్య. ప్రయాణం అంటే ఈ శాసనాల పంజరం నుంచి కొంతకాలం పూర్తి స్వేచ్ఛ. రెక్కలకు వేసిన సంఖ్యల తాళాలు తీస్తారన్నమాట. అనూహ్య మామగారున్నారని ఉగ్గబట్టుకుంది. కానీ లేకపోతే మనస్సులాగే తను కుప్పిగంతులు వేయాలనుకుంది. ఆ ప్రయాణం, ఆ స్వేచ్ఛ, ఆ విడుదల ఆమె పట్ల అభిశాపమవుతాయని, ఆమె ఆశగా గడప బయట పెడుతున్న అడుగు ఆమెను వింత అనుభూతి వైపు నడుపుతుందని తెలిస్తే అనూహ్య ఎలా అనుకునేదో. అనూహ్య ఏమనుకున్నా కాలం మట్టుకు నిరాటంకంగా వేడి గాడిపోయి పైనున్న పెనం మీద నీటి చుక్కలా ఆవిరైపోతుంది. భోజనాలకు ముందుగా ఒక అరగంట ఉందనగా వీధిలో కోలాహలం గట్టు తెగిన చెరువుల తన్నుకొచ్చింది. అప్పటిదాకా అనూహ్యతో పాటు కూర్చుని ప్రయాణపు ఊహలు అల్లుతున్న అశ్విని, మంగళ తుపాకీ తోట పేలిన చప్పుడు విన్న పిట్టల్లాగా ఒక్క అంగలో మధ్య ముంగిట్లోకి దూకారు. అక్కడ శివచిత్తుడు వరదలో దూసుకొచ్చే మొదటి కెరటంలా ఉధృతంగా పరుగులు కక్కుతూ వస్తున్నాడు. అతడి వెనకాల పటేలు కొడుకు కాంతి, వాళ్ళ కొత్త దూరంలో హరిజనవాడ ఆడాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు గోడున ఏడుస్తూ వగరుస్తూ వస్తున్నారు. కష్టాలెప్పుడూ ఒంటరిగా రావని, ముంచుకొస్తే ఇంతే, అరిష్టాలన్నీ మనూరి పైకి విరుచుకుపడాలా? అరుస్తున్న శివచిత్తుడు ఎదురుపడ్డ చెల్లెలు మంగళను, అశ్వినిని లోపలికి పోండి, అసలే చికాగ్గా ఉంటే మీ ముఖాలెందుకు శకునాలు. ఎంగిలి మెతుకులు కడిగిన చెయ్యి విదిలించినట్టు వాళ్ళని తరిమాడు. సుడికాలికి ఎగిరిపోయే ఎండుటాకుల్లా లోపలికొచ్చారు వాళ్ళిద్దరూ. వాళ్లల్లో మంగళ ఇంకా లోపలి తలుపు దాటలేదు. ఒసే మంగళ, నాన్నగారు ఎక్కడున్నారో చూడు. శివచిత్తుడు గొంతు విని సిద్ధాంతి గారు రానే వచ్చారు. నాన్నగారు, వాడలో కరెంటు తీగ తెగిపడి పాకలు అంటుకున్నాయి. 4-5 ప్రాణాలు కడబెట్టాయి. ఆ మంటలు తనను వెన్నంటి వస్తున్నట్టే అదిరిపడుతున్న శివచిత్తుడిని శాంతపరుస్తూ సిద్ధాంతి గారు, మంటలార్పే ప్రయత్నం జరగలేదా పటేల్ గారు? అందరూ ఇటే వచ్చినట్టున్నారు. ఆకాశం ముక్కలై రాలుతున్న తన మోము మీది గాంభీర్యాన్ని, చిరునవ్వుని చెరగనివ్వని ఆయన
మెల్లగా అక్కడున్న పడకుర్చీలో కూర్చుంటూ పటేలు గారికి మరో కుర్చీ చూపించాడు. ఆ ప్రయత్నాలు వాటి దోవన జరుగుతూనే ఉన్నాయి పెద్దయ్యవారు. ఇలా రోజుకో అవాంతరం రాకుండా మీరు ఏదన్నా చేయాలి. శాంతి జపం లేదా హోమం ఏదైనా సరే. పటేలు తన పరివారంతో కదిలి రావటానికి కారణం చెప్పక చెప్పాడు. అయ్యవారు, మీరే కాపాడాలి మమ్మల్ని. తలుపు బయట నిలబడ్డ జనం గోలగోలగా ఏడుస్తూనే సిద్ధాంతి గారిని దీనంగా కోరారు. ద్రవ్యాణం తుక్రియార్థానం సంస్కార క్రతుధర్మ యజ్ఞోపి తస్వై జనతాయే కల్పతే ఎత్రైనం విద్వాన్ హోతా భవతి జననాం సమూహో జనతా తత్సుఖాయైన యజ్ఞోపవతి. సిద్ధాంతి గారి కంఠం ఢమరికలు మోగించినట్టు ప్రతిధ్వనించింది. అర్థం కాకపోయినా గుళ్ళో విగ్రహం ముందు కళ్ళు మూసుకుని చేతులెత్తి దండం పెడుతూ నిశ్శబ్దంగా ఉండే భక్తుల్లాగా అక్కడ చేరిన వాళ్ళందరూ సిద్ధాంతి గారి వేదమంత్రాన్ని విన్నారు. పటేలు గారు 10 మంది మేలు కోరువారు కాబట్టి అలా శాస్త్ర విధిలో ఆలోచించారు. మీరన్నట్టే జరిపిద్దాం, అవాంతరాలు అరిష్టాలు అన్నీ తొలగిపోతాయి. సిద్ధాంతి గారి పలుకులకు పటేలు చేతులు జోడించి తలపైకెత్తి నమస్కరించాడు. వెనకాల చేరిన జనం కూడా ఆయన్ని అనుసరించారు, ఏరు దాటే గొర్రెల్లాగా. నాన్నగారు, ఊరు ఊడ్చే ముందు మనిల్లు కూడా శుభ్రంగా ఊడ్చుకోవాలని చెప్పండి. శివచిత్తుడు ఆ సందడిలో తండ్రికే వినపడేలా అన్నాడు. పటేల్కి ఏం చెప్పాడో వినపడకపోయినా ఏదో అడ్డు తగలబోతున్నది అనిపించింది. పెద్దయ్యవారు, నిన్న మీరు ఎలా పొలాన్ని నీట దేవి గుడికి దానం చేస్తామన్నారట. అంతటి మహాభాగ్యానికి మన ఊరు నోచుకుందని మాకెంతో గొప్పగా ఉంది అయ్యగారు. పటేలు సిద్ధాంతి గారి ముందు కాళ్ళకి సంకెళ్ళు వేసే ప్రయత్నం వేశాడు. సిద్ధాంతి గారి పొలంలో ఉన్న బావిని పూడ్చి అక్కడే జలదేవత ఆరాధన ఆలయం కట్టిస్తే శాశ్వతంగా వచ్చే ఆదాయంలో తన వాటా పోతుందేమోనన్న భయం పటేలు మాటల్లో ఆకుచాటి పిందెలాగా తొంగి చూసింది. అడుగు తీసి అడుగు వేస్తే తనకెంత లాభం అనుకునే ప్రజా వ్యాపారి పటేల్. అతని కుప్పిగంతులు సిద్ధాంతి గారి ముందు మర్కటానికి కప్ప నిర్వహింపజూసే గురుకులంలా ఉంటుంది. అదే అంటున్నాడు అబ్బాయి పటేల్ గారు. ప్రజలు కోరింది, ప్రభు ఆదేశించింది అదే అంటోంది. బావి ఉన్న స్థలంలోనే గుడి కట్టిద్దాం. అవసరాలు మీరు ఎలాగూ సమకూరుస్తారు కదా, అది నా స్థలం అని ఆలోచించండి. అది ప్రజల కోసం, ప్రజలే నాకు ఇచ్చిన బహుమానం. అది సైనికుడి ఖడ్గంలో ఆపదలో ఆదుకునేందుకే అది నా దగ్గరుంది. సిద్ధాంతి గారి మాటల్లో లౌక్యాన్ని పటేలు మనసులో మెచ్చుకున్నాడు. శివచిత్తుడు తండ్రి చాకచక్యం పట్ల విస్మయంతో వినమ్రుడై వింటూ నిలబడ్డాడు. శివచిత్తుడు గ్రామం దృష్టిలో కఠిన నియమానిష్టాగరిష్ఠుడు, తండ్రి మాటను శిలాశాసనంగా ఆరాధించే విజ్ఞుడు. కానీ సిద్ధాంతి గారి కంటికి శివచిత్తుడు అరమరికలు లేకుండా దేన్నైనా సరసరమని కోయగల పదును పళ్ళ రంపం లాంటి యువకుడు. ఆజ్ఞ ఒక్కటే అతనికి అవసరం. అంటించిన అణ్వస్త్రంలాగా లక్ష్యాన్ని ఛేదించుకుని వస్తాడు. ఆ లక్షణమే ఆయనను అతని పట్ల అనురాగపూరితం చేస్తోంది. శివ, అన్నీ సక్రమంగా జరిపించే బాధ్యత నీదే అంటూ శివచిత్తుణ్ణి దగ్గరికి రమ్మని పిలిచాడు. నాన్నగారు, మన ఇంట్లో కూడా సంపూర్ణ సంప్రోక్షణ జరగాలి. అరటి బోధెకు మురుగునీళ్లు అవసరమైనట్టు మీ సత్సాంప్రదాయ నిష్ఠ వృక్షానికి ఇంటి వ్యక్తుల క్షాళన అవసరం. శివచిత్తుడి మాటల్లో అంతర్లీనంగా ఉన్న అనూహ్య ఏహ్య భావాన్ని ఆయన గ్రహించారు. శివ, ప్రస్తుతం గ్రామక్షేమం ప్రధాన లక్ష్యం. అందుకే జలదేవతారాధనాలయం స్థాపనకు అవసరమయ్యే నిధులన్నీ మీరు పూర్తి చేయండి. ఆ విధులన్నీ. సిద్ధాంతి గారి మాటల్లో మీరు అన్న పదం శివచిత్తుడిని బాగా ఆకర్షించింది. మీరు అంటే ఆయన ఉద్దేశంలో శివచిత్తుడు పటేలు గారని, అతని భావంలో శివుడు కేశవచిత్తుడు అని. ఆ మాటే పైకన్నాడు, విత్తులోంచి తలపైకెత్తిన మొలకలాగా. కేశవుడు బావి పూరించే పని పూర్తయిన తర్వాత నాతో పాటు తిమ్మాచారి దగ్గరికి తీసుకెళ్ళాను. దేవతా విగ్రహాన్ని చేయించాక తిరిగి వస్తాం. ఏకదాటిగా చెప్పుకుపోతున్న శివచిత్తుడి వాక్ ప్రవాహాన్ని సిద్ధాంతి గారు ఒకే ఒక్క సంజ్ఞతో ఆపేశారు, రైలు సిగ్నల్లాగా. కోడల పిల్ల, కేశవుడు ఈ మధ్యాహ్నం రైలుకు ప్రయాణమవుతున్నారు. ఆరావళి కోణంలోని శంబర్ దేవాలయంలో ఆరాధన చేసి వస్తారు. లోపల శివచిత్తుడి మాటలు విని తన ప్రయాణం ఆగిపోతుందేమోనని ఉండేలు దెబ్బతిన్న ఉలికిపిట్టలా వణికిన అనూహ్య మామగారి హామీ విని కుదుట పడింది. వాన వెలిసినప్పటి గడ్డిపోసలాగా. శాంభరీ దేవాలయమా?
ఆరావళి కోవెలకు ప్రయాణమే వారం పైన పడుతుందే. అది మన వంశీకుల వ్యవస్థాపితం. మనం పోరం పరిక ధర్మకర్తలం, కొత్త దంపతులం. అక్కడికి వెళ్ళి నిద్ర చేసి రావటం అనుల్లంఘనీయ ఆచారం. సిద్ధాంతి గారు మాట్లాడటం లేదు, ఆదేశిస్తున్నారు. శివచిత్తుడు కుమిలి కొతకొతలాడుతున్నాడు. శాంబరి ఉపాసన ప్రకారం దేవర న్యాయం పూర్తి కాలేదు. మరి కేశవుడు భార్యతో ఎలా వెళ్తాడు? అది అసంప్రదాయకమే. ఆ విషయం తండ్రికి తెలియదా? తెలిసి ఆయన దాట వేస్తున్నారా? శివచిత్తుడు సందేహాల సమూహంలో ఇరుక్కుపోయి శాంభరి ఉపాసన పూర్తికో అతని మాట పూర్తి కానివ్వలేదు సిద్ధాంతి గారు. శాంబరి ఆలయంలో అన్నీ పూర్తవుతాయి, ఇక తర్కానికి తావు లేదన్నట్టుగా లేచారు. శివచిత్తుడు చికాకుతో కాంతి అతని స్నేహితుల వైపు చూస్తూ, పదండి, ఆ బావి పని పూర్తయిందో లేదో చూద్దాం అంటూ కదిలాడు. అతని నడకలో బలవంతంగా యుద్ధరంగం నుంచి వెనక్కి తిప్పిన మదగజపు అడుగుల్ని చూసి సిద్ధాంతి గారు లీలగా నవ్వుకున్నారు. చిత్రకారుడికి తెలుసు ఏ కుంచెతో ఏ రంగు వేయాలో, ఎక్కడ కుంచె విదిలించాలో. అదే కుంచెకు రంగుకి పటానికి ఏం తెలుస్తుంది? పటేల్ గారు కదిలారు జనంతో పాటు. పటేల్ గారి కొడుకు ముందుకు కదులుతూ వెనక్కి చూస్తున్నాడు. కాంతి కళ్ళకి ఆ ఇంట్లో ఏదో చీకటి రేఖలు ముళ్ళు చుట్టుకుంటున్నాయనిపించింది. హరిజన వాడజనం సంగమేశ్వర సిద్ధాంతి గారి సమాజ క్షేమ దృష్టికి దండాలు పెడుతూ వెళ్ళారు. ఆ రోజు మధ్యాహ్నం సూర్యుడు దిగంబరంగా ఆకాశంలో తిరుగుతూ ఉంటే చూడలేక తలలు వంచుకుని తరుణులు తరలిపోతున్న వేళ అనూహ్య, కేశవచిత్తుడు బండిలో బయలుదేరారు. అంతకుముందు చిక్కటి పెరుగన్నం పెట్టిన అత్తగారు ప్రయాణానికి సన్నద్ధమవుతున్న అనూహ్యను పక్కకు పిలిచి, దూర ప్రయాణంలో బంగారు నగలు క్షేమం కాదమ్మా, తర్వాత నీ ఇష్టం అంది నర్మగర్భంగా. అర్థం చేసుకున్న అనూహ్య మెళ్ళో అత్తవారు వేయించిన గొలుసు, చేతికున్న ఒక జత బంగారు గాజులు తీసి అత్తగారికి ఇచ్చింది. అప్పుడు ఆమె మెళ్ళో మంగళసూత్రం తప్ప ఒంటి మీద మరేమీ బంగారం లేదు. కాళ్లకు మట్టెలు వెండివి. ఒకే పెట్టెలో దంపతులిద్దరి బట్టలు సర్దింది అనూహ్య. అక్క అశ్విని తాను తెచ్చుకున్న వెండి మరచెంబు చెల్లెలికిచ్చి, దంపతులు కలల్లో మునిగి దీన్ని మర్చిపోతారేమో, ఒక ఇనప గొలుసు కూడా ఇవ్వనా అంటూ కళ్ళ నీళ్లతో బుగ్గ మీద ముద్దెట్టుకుంది. అక్క బావురు మంది అనూహ్య. అను, సాయంత్రానికి నేను వెళ్తాను, మళ్ళీ ఎప్పుడో. తడవకి వస్తే మర్యాదగా ఉండదు. ఏదన్నా విశేషం ఉంటే ఉత్తరం రాయి. కొంటెగా చెయ్యి గిల్లింది. అనూహ్య అందరి కాళ్లకు మొక్కి బండెక్కింది. మంగళ ఎదురొచ్చింది మంగళకరము అంటూ. రైలు స్టేషన్ దగ్గర ఆగిన ఎద్దుబండిలోంచి దిగుతున్న అనూహ్య ఒక్క క్షణం నివ్వెరపోయింది. అంత ఎండలో ఆమెలో వెన్నులో చలి పుట్టింది. ఎదురుగా పటేలు కొడుకు కాంతి, అతని స్నేహితులిద్దరు, చేతిలో పళ్ళబుట్టలు. ఏం కాంతయ్య, తోడొస్తున్నావా? కేశవచిత్తుడు బండి దిగడంతో సాయం అందించిన కాంతితో అన్నాడు. లేదు చిన్నయ్యవారు, మన ఊరి దంపతులు తొలి ప్రయాణం కదా, అందుకని. మాటలు దొరక్క నసిగాడు చిరునవ్వుతో. అది అతని స్వభావం. అధిగమించాలన్న ప్రయత్నం అవధులు దాటకుండా. మరో పావుగంటకు రైలు ఆగింది ఆ ఆగ్నేయపురంలో. కేవలం 2 నిమిషాలు. గబగబా కేశవచిత్తుడు, అనూహ్య జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కారు. కేశవచిత్తుడి చేతికి పెట్టే అందించాడు కాంతి. వెళ్ళొస్తాం కాంతయ్య, క్షేమంగా రండయ్యవారు. కాంతి తాను తెచ్చిన పళ్ళబొట్ట అనూహ్య చేతికి అందిస్తుంటే ఆమె ఎడమ చేతి వేళ్లు తగిలాయి. మబ్బుల మెత్తగా ఉన్న ఆ తీగలు కాంతిలో బడబాగ్ని తాకిన భయాన్ని కలిగించాయి. కళ్ళెత్తి చూడలేక తలంచుకునే దూర ప్రయాణం, జాగ్రత్త. ఏ సంబోధన లేకుండా కాంతి పలకటం అంతటి హడావిడిలోనూ అనూహ్య గమనించింది. రైలు కదిలింది, గతంలోకి జారిపోయిన గుర్తులాగా. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.